గుడి స్టార్టింగ్లో 19 నా పేరు శ్యాంబాబు, కృష్ణనగర్ వైస్ ప్రెసిడెంట్, కాలనీ కూడా సెక్రటరీ, వైస్ సెక్రటరీ. ప్లస్ టెంపుల్ నిర్మాణంలో చాలామంది సహకారంతో ఈ టెంపుల్ ముందు ఇది చేసాము, సందాలు చేసి మొత్తం గుడి నిర్మాణం చేసాము. చాలా భక్తులు కూడా అతి సంఖ్యలో వచ్చి గుడిలో పూజలు గట్రా చేయించుకుంటూ ఈరోజు శివరాత్రి పూట కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి కళ్యాణం జరుగుతుంది. అందరు భక్తులు కూడా ఉత్సాహంగా వచ్చి కూర్చొని పూజలు చేసుకుని సాయంత్రం కూడా ఆ కళ్యాణం చూసుకుని హ్యాపీగా ఉంటారు. శ్రీరామనవమి కూడా ఎలా చేస్తాము, ఈ శివాలయం ఇది కూడా చేస్తాము, ఆంజనేయ స్వామి కూడా చేస్తాము. మొత్తం అన్ని గుళ్ళల్లో కూడా ఏ లోటుపాటు లేదు. దేవుడు ఇచ్చింది సందాలతోటే గుడి కట్టాము, భక్తులు ఇచ్చిన సందాలతో గుడి కట్టాము. ఈరోజు కాలనీలో ఇంత పెద్ద గుడి ఉన్నదంటే అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. 1988లో అందరూ సందాలు వేసుకుని ఈ శివాలయం స్టార్ట్ చేసాము. స్థలం కూడా కొనటం జరిగింది. దీన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలనికి మేము ఇంకా కృషి చేస్తున్నాము. దీనివల్ల మాకు వచ్చే ఆదాయాన్ని బట్టి గుడికి సేవ చేస్తున్నాము. మేము ఎవరు కూడా పైసా ముట్టుకోము. గుడి కోసమే మేము అంత కష్టపడేది. ఇన్ని సంవత్సరాలు బట్టి మేము 45 సంవత్సరాలు బట్టి గుళ్ళోనే మేము అన్ని గుళ్ళకి మేము సేవ చేస్తున్నాము. ఇప్పుడు కృష్ణనగర్లో ఏదున్నా కానీ మేము ముందుకు పరిగెడతాము. ఈ గుడి డెవలప్మెంట్ చాలా బాగా చేస్తారు. కమిటీ వాళ్ళందరూ మంచిగా ఉంటారు, కలిసిమెలిసి బాగా చేస్తారు. పంతులు కూడా చాలా మంచి వాళ్ళు బాగా చేస్తారు. అంతానే భక్తులు కూడా చాలామంది వస్తారు ఇక్కడికి, గుడికి బాగా చేస్తారు. అంతా చివరి ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రత్యేక పూజలు అనేవి ఎట్లా అనుకుంటున్నారు? అంటే శివ కళ్యాణం ఉంటుంది, శివ కళ్యాణం బాగా చేస్తారండి. నైట్ 12 గంటలకు చేస్తారు శివ కళ్యాణం. చాలా బాగా చేస్తారు కళ్యాణం. భక్తులు చాలామంది వస్తారు ఇక్కడికి, గుడి దగ్గరికి వచ్చి చేస్తారన్నమాట. బాగుంటుంది. అంటే శివరాత్రి రోజు ఉపవాసాలు ఉంటారు కదా, అంటే ఒక్క పొద్దులు ఇడుస్తారు. పొద్దునంతా అభిషేకం చేయించుకుంటారు, సాయంత్రం వచ్చి మళ్ళీ అభిషేకం చేయించుకుంటారు. అంతా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు అన్నీ. అంటే ఏ టైం నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారు? తెల్లవారుజామున 5 కాంచి వస్తారండి. 5 కాంచి రాత్రి 2:30 వరకు ఉంటారు భక్తులు. నైట్ 2:30 వరకు ఉంటారు. తెల్లవారు జాగారం చేస్తారు గుళ్ళోనే. అంటే ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే ఏమన్నా అల్పాహారం అట్లాంటివి తీసుకునే అవకాశం అంటారా? అంటే ఇంకా ఇప్పుడు షుగర్లు అయ్యి వస్తున్నాయి కదా, కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు కొంతమంది. అట్లా ఉంటుంది అన్నమాట. అది అంటే అట్లా ఉపవాసం చేసి ఏమైనా తీసుకోవడం తప్పేం కాదు కదా? తప్పేం కాదండి. అంతా ఫుడ్స్ అవి తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, అవన్నీ తీసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఇక్కడ శివ కళ్యాణం ఎన్ని గంటలకు నిర్వహిస్తారండి? 12 గంటలకి, నైట్ 12 గంటలకి. నైట్ 12 గంటలకి చేస్తారు కళ్యాణం. ఓం నమ శివాయ. ఈ గుడి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. రాత్రి కళ్యాణం కూడా జరుగుతుంది, రాత్రి 12 గంటలకు. అంటే ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి మీరు? మేము 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ ఆలయ ప్రత్యేకతలు చెప్పగలరు? ఆలయ ప్రతి అంతా మామూలే. ఆలయ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అమ్మవారు ఉంది, ఇంకోటి అయ్యప్ప స్వామి ఉండు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉండు, గణపతి ఉండు. ప్రతి పున్నమ హోమం జరుగుద్ది ఇక్కడ. అంటే ఈరోజు ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి అని? శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి అభిషేకం జరుగుద్ది, బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి మరియు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణానగర్, యూసుఫ్గూడ, హైదరాబాద్. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం ఈరోజు మహాశివరాత్రి అని దీనికి ఎందుకంటా ఉంటే, ఇది ప్రతి నెల వస్తుంది ఒక శివరాత్రి. అది మాస శివరాత్రి. మాసం అంటే నెల, మాస శివరాత్రి అంటే ప్రతి నెల కూడా ఒక శివరాత్రి వస్తుంది. దీన్ని మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒక రోజు. ఇవాళ స్వామివారు పుట్టినటువంటి రోజు. దీన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినం విశేషం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకొని
స్వామివారి ఆలయానికి వచ్చి శుచిగా స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం అంటే పంచామృతాలు కానీ, పాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఆఖరికి ఏది లేకుంటే ఉదకం అంటే నీళ్లతో చేయించిన స్వామివారికి చాలా ప్రేమ ఆయనకి. అందుకని శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ స్వామివారికి అభిషేకం చేయిస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకము అనేటువంటిది ఉంటుంది. లింగోద్భవం అంటే అప్పుడు స్వామివారు పుడతారనమాట. పుట్టగానే వెంటనే 12 గంటలకి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ అనంతరం మళ్ళీ తీర్థప్రసాద వితరణ ఉంటుంది. ఈ ఆలయం స్థాపించి స్వామివారిని, ఆంజనేయ స్వామిని, ప్రసన్న ఆంజనేయ స్వామి వారు స్థాపించి 42 సంవత్సరాలు జరుగుతున్నది. 42 సంవత్సరాల నుండి నేను ప్రధాన అర్చకుని ఇక్కడ. నా పేరు సౌమిత్ర కృష్ణమాచార్యులు. నేను ఇక్కడ 42 సంవత్సరాల నుంచి స్వామిని ప్రతిష్ఠించింది కూడా నేనే. అప్పటి నుంచి ఇక్కడ నేనే పూజారిగా, ప్రధాన అర్చకునిగా ఉన్నాను. తర్వాత మనం శివాలయం ఏర్పాటు జరిగింది. శివాలయం ఏర్పాటు చేసి కూడా 25 సంవత్సరాలు అయింది. దాని తర్వాత బ్రహ్మరాంబ వారి సతీమణి అన్నమాట, స్వామివారికి భార్య సతీమణి బ్రహ్మరాంబాదేవి ఆ ఆలయం కూడా ఉంది. నాగరాజు, తర్వాత అదేవిధంగా నవగ్రహాలు అన్ని మంటపాలు ఏర్పాటు చేయడమైంది. ఈరోజు సాయంకాలము 12 గంటలకి మన ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతుంది.